ఓకే, డోర్ ఓపెన్ కరో. మనమైతే సీడ్స్ నాటేద్దాం. అమ్మయ్య, ఈ ఫార్మ్ ఎలాగో అయితే చేసేస్తాం కాబట్టి వెంటనే కాసేపు తర్వాత రెడీగా ప్లాన్ వేసేసుకొని. ఒక్క నిమిషం, నన్ను ఎవరైనా చూస్తున్నారా? షీప్ కాదు, అది ఎటో చూస్తుంది. ఏయ్, నువ్వే కదా, నాకు తెలుసు. ఓ సారీ, మీరేనా? ఓ సారీ గైస్, నేను రెడీగా లేను, ప్రిపేర్డ్గా లేను, ఏం ప్లాన్ చేసుకోలేదు వీడియో కోసం. సో సారీ గైస్, సడన్గా మీరు వచ్చేసేసరికి ఎవరో నన్ను నా వరల్డ్ లోపలికి వచ్చేసి చూస్తుంటే అనిపించేసింది. సో మనం అయితే గేమ్లోకి వచ్చేసాం. సో కొత్త ఇల్లు అయితే కట్టేసాను నేను. మీరు ఎంతసేపు చూసే ఉంటారు ఫామ్ వల్ల. సో నేనైతే బై మిస్టేక్లో పాస్ చేయడానికి అయితే నేను అంటే వాడలేదు గైస్. అంటే హోనా షవలా అని చెప్పి ఆ సైడ్కి అటు సైడ్ పోయి చెక్ చేసి వచ్చేసా. సో అటు సైడ్ ఉండొచ్చు, మీకు చూపియాలో వదిలేయండి గైస్, అవసరం లేదు నా పిచ్చి పనులు అనేసి. ఈ షవెల్తోనైతే లాస్ట్కి అర్థం చేసేసుకొని చేసేసుకున్నా. సో ఇదైతే ఇల్లు గైస్. లోపలికి ఒక నిమిషం ఆగు. ఇవి నేను ఇంతసేపు నుంచి ఫాలో అవుతున్నాను నా చేతిలో సీడ్స్ వల్ల. సారీ, మర్చిపోయా. సో ఫాలో మీ. మన గేట్స్ అవసరం లేదు, కార్పెట్ అవసరం. సో ఇదైతే బ్రేక్ చేసేద్దాం. షవెల్ యాక్స్ ముందుకు వచ్చి. డ్యూరబిలిటీ ఎంత తక్కువ ఏంది? ఓకే, నేను వుడ్ అయితే చాలా కలెక్ట్ చేస్తాను. వెళ్ళిపోయినాయి. ఒక సీడ్స్ లోపల పెట్టేసి యాక్స్ తెచ్చుకున్నా. ఫాలో. బేబీ చికెన్ కూడా ఉంది. బేబీ బేబీ చిక్ లోపలికి వచ్చేయండి. ఎక్కడున్నావు ఫెన్స్? ఓకే, ఇద్దా బ్రీడ్. ఇటు సైడ్ ఒకటి. ఇప్పుడు ఈ చిన్నదానికి పెట్టేసి పెద్దదాన్ని చేసేద్దాం. ఫీడ్. అయ్యా, అన్ని సీడ్స్ దీనికి వాడా, అక్కడ నాటడం. ఓకే, పర్వాలేదు, మనకి ఇంత గ్రాస్ ఉంది కదా, ఇదంతా గ్రాస్ ఏం చేస్తాం. ఇల్లుని పూర్తిగా చేసేసానా? ఇంటీరియర్ చూపిస్తా. ఇగో ఆ ఫేస్ ఒకటి ఏదో చేద్దాం అనుకుని ఏదో వచ్చింది. సో చాలా ఎక్కువ ప్లేస్ ఉంది. ఇదన్నీ చెస్ట్లో అయితే ఇలా చేసి పెట్టేసా. అండ్ ఇది విండోస్తో నింపేసా మొత్తం. ఈ స్మితింగ్ టేబుల్ ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఐ థింక్ నెదరైట్ ఆర్మర్ కోసం అనుకుంటా, అందుకని ముందే చేసి పెట్టేసుకున్నా. ఈ పాత్ తయారు చేసేసా. ఇక్కడికి వచ్చి ఓకే, ఇదంట ఫేస్ ఇట్లా. సో ఈ షుగర్ కేన్ అంతా అక్కడ చెట్ల దగ్గర అక్కడ సైడ్ ఉంది కదా, అటు సైడ్ నుంచి తీసుకొచ్చేసా. సో ఇక్కడ పెట్టేసా. సో ఇవన్నీ ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ తయారు చేసా, జస్ట్ లుక్స్ కోసం. ఈ బ్రిడ్జ్ లుక్స్ కోసం మాత్రమే, కానీ నేను బోటింగ్ అస్సలు చేసేదే లేదు. ఒకవేళ ఎండర్ అయ్యి ఇటు సైడ్ చూపించి ఎండర్ పోర్టల్ ఇటు సైడ్ ఉంటే, ఎండు పోర్టల్ ఇటు సైడ్ ఉంటే, ఎండు పోర్టల్ ఇటు సైడ్ ఉంటే అప్పుడు ఇటు సైడ్ బోటింగ్ చేయాల్సి వస్తుంది. కానీ అది కూడా అవసరం లేదు అనుకోండి, స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ప్లస్ ఫిషింగ్ అస్సలకే చెయ్యను. సో ఇది జస్ట్ ఫర్ లుక్స్. ఉండి కూడా లాభంలే. ఎందుకు తయారు చేశానో, వుడ్ ఎందుకు వేస్ట్ అయిందో, సర్వైవల్లో ఉండి కూడా నాకు పోయింది. కానీ ఓకే, నేను ఇక్కడ క్రీపర్ చూసాను ఇంతకుముందు. వెళ్ళిపోయింది అనుకుంటా గైస్. ఇంకా ఏం చేద్దాం గైస్, ఏం చేయాలో ప్లాన్ వేసుకోకుండా మీరు సడన్గా ఇట్లా వచ్చేస్తే ఎట్లా గైస్? ఇట్లా సడన్గా ఫర్నెస్లో ఇదైతే వదిలేసాం, పోయి చెస్ట్లో పెట్టేద్దాం. గైస్ సారీ గైస్, ప్యూర్ సర్వైవల్ అని చెప్పేసి ఈ మోడ్ అయితే యాడ్ చేసేసి చెస్ట్ ఆర్గనైజ్ చేసుకోవడానికి నాకు బద్ధకం గైస్. సో సారీ గైస్, నాకు చాలా బద్ధకం. సో ఒక ఇది బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సౌండ్స్ వస్తే పట్టించుకోకండి, ఎందుకంటే నాకు మాత్రం చెవులో ఇలా మొత్తం వచ్చేస్తుంది. నాకు అసలు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వబుద్ధి కావట్లేదు, కానీ చేసేస్తున్నా. సో మనమైతే చేసేద్దాం, మనమైతే మైనింగ్కి వెళ్దాం గైస్. సో నా ఐడియా, సో ఇవన్నీ తీసుకుందాం. 8 ఒక క్రాఫ్టింగ్ టేబుల్, ఒక ఫర్నేస్ కన్ఫర్మ్ క్యారీ చేయాలి. సో స్టోన్ కూడా తీసేసుకున్నాం. ఇక్కడున్న ఫర్నేసులు తీసుకోపోవడానికి బదులుగా సపరేట్ తీసుకుపోదాం. ఐరన్ ఉంచుకుందామా, అక్కడ యూజ్ అవుతుందేమో కదా, మధ్యలో ఏదైనా షీల్డ్ ఇరిగిపోతే అట్లా. ఓపెన్. అక్కడ బ్లాక్ పెట్టా. ఇప్పుడు ఇదంతా వేస్ట్, మంచి డెకరేషన్ లాగా ఉంది, కాకపోతే ఇదంతా వేస్ట్. చెట్ల పైన చెట్ల పైన అంటున్నా. ఇది మన ఇన్వెంటరీలో పెట్టేసుకుందామా?
సో ఓకే, ఇక్కడ స్టోన్ కట్టర్ ఉంది కానీ నేను అసలు వాడను కూడా గైస్. ఇదంతా లోపల పెట్టేద్దాం ఫస్ట్. అక్కడ స్టోన్ కట్టర్ తయారు చేస్తా ఏదో బిల్డింగ్ వేసేద్దాం అనుకొని, కానీ వాడను కూడా వాడలేదు. అసలు తయారు చేస్తా కానీ ఇంటి బిల్డింగ్లో కొన్ని అంటే చాలా 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 తక్కువగా అసలు వాడను కూడా వాడలేదు. మీరే చూడొచ్చు, నేను స్టోన్ అంతగా వాడలేదు. ఒక్క స్మూత్ స్టోన్ తప్ప, అది కూడా స్మెల్ట్ చేసి తెచ్చుకున్నదే కదా. ఓ, ఆ మెసేజ్ పట్టించుకోకండి ప్లీజ్. ఆ మెసేజ్ గురించి ఏం సెర్చ్ చేయకండి, పర్సనల్ విషయాల గురిలో. ఆర్మర్ పీసెస్ ఏం అవసరం లేదు అనుకుంటా. స్ట్రైట్గా చెస్ట్ ప్లేట్, నేను నార్మల్గా చెస్ట్ ప్లేట్ తయారు చేస్తాను. ఇంకేమైనా ఉన్నాయి ఇంట్లో, ఏదైనా మర్చిపోయానా? బ్లాక్స్ కోసం డర్ట్ ఉంది, ఇది ఉంది, వాటర్ ప్యాకెట్ ఉంది. ఇది లోపల పెట్టిద్దాం, ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఉన్న కొంచెం ఐరన్ మొత్తం వేస్ట్ చేసేస్తే కష్టం. ఫుడ్ ఉంచుకోవాలి, ఫుడ్. ఇవి రెండు ఒకటేనా? ఇది కూడా స్మెల్ చేసేస్తే రెండు కలిపేయచ్చు ఒక స్టాక్లో. కాదు, ఇంకేమైనా ఫుడ్ ఉందా? వద్దులే. కాపర్ తీసుకుందాం. ఐరన్ లేకపోతే కాపర్ తీసుకోవచ్చు, అయిపోద్ది. ఈ 21 నేను ఎప్పుడు కలెక్ట్ చేసే ఫుడ్? ఇంతసేపు చెస్ట్ లోపలనే ఉందా? నాకు అసలు కనపడడం కూడా కనపడలే. పర్వాలేదు, ఇదైతే మనం స్మెల్ట్ చేసేద్దాం. స్మెల్ట్ అయిన తర్వాత కలుద్దామా? ఇంకే పని ఉన్నాయి, ఫస్ట్ చెక్ చేసుకుందాం. ఈ గ్లాస్ ఎందుకు ఇలా వదిలేసా? గ్లాస్ ఫిక్స్ చేసేద్దాం. చెస్ట్లో ఏమన్నా చెక్ చేసేసానా అన్నీ? ఈ వుడ్ ప్లాంక్స్ తయారు చేసేసుకొని ఫ్లోర్ తయారు చేసేది, ఫ్లోర్ పెట్టేసేయాలి. గైస్, నాకు ఎందుకో బోర్గా అనిపిస్తుంది వీడియో. మీకు బోర్గా అనిపిస్తే ఏం అవసరం లేదు, మీరు సగంలో కామెంట్ పెట్టేసే పర్వాలేదు, సగం చేసేసే ప్లీజ్. ఎందుకంటే నాకు వీడియోకి వాటికంటే వాచ్ అవర్ వ్యూస్ కంటే ముఖ్యం ఫస్ట్ మీకు ఎంటర్టైన్మెంట్ వస్తేనే చూడండి, లేకపోతే ఓకే. నేను క్రీపర్ కోసం మళ్ళీ ఎతుకుతా. క్రీపర్ ఎందుకంటే నాకు సౌండ్ వచ్చింది గైస్ ఇంతకుముందు, క్రీపర్ నడుస్తున్నట్టు. ఈ గ్రీనరీలో క్రీపర్ని ఎతకడం గ్లిచ్ వల్ల తయారైంది అంటారు గైస్ కొంతమంది. పిగ్ వల్ల బోన్స్. ఇంకా ఫస్ట్ మనం బోర్ ఉండాలి. ఇంతసేపు ఇక్కడ లేదు కదా గైస్. కనీసం నేను వచ్చినప్పుడే నన్ను ఫాలో కాలేదు, బయటకు వచ్చినప్పుడు. దా 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 ఫాలో 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 యూ ఫాలో ఫాలో అట్లా పాట పాడుకుంటూ వస్తుంది గైస్. దా, నీ చావు నా చేతుల్లోనే క్రీపర్. ఒకటి వెనకాలకి పేరడం అవసరమా? ఓకే, సారీ గైస్. ఇదైతే ఫిల్ చేసేద్దాం. ఫాస్ట్ ఫిల్ చేసేద్దాం. ఓకే ఓకే. ఆ ఫేస్ చూసారా గైస్? ఏదో ఫేస్ తయారు చేద్దామంటే ఎట్లనే అయింది. క్రీపర్ ఫేస్ నాది, నాకు అట్లా అనిపిస్తుంది. లేకపోతే అది రాంగ్ వచ్చిందా కరెక్ట్ వచ్చింది నాకు అర్థం కావట్లేదు. క్రీపర్ ఫేస్ చేద్దాం అనుకున్నాను నేను. ఓకే, నేను చెస్ట్లను చెక్ చేసేసాను, ఈ 3 చెక్ చేసాను. సో ఇది ఒకటి ఈ మధ్యలో చెస్ట్, ఇంకా లాస్ట్ చెస్ట్ అది. ఓకే టార్చెస్ కూడా తీసేసుకున్నాం. 21 మటన్ కలెక్ట్ అయితే చేసేసుకున్నాం. వెళ్ళిపోదాం. మధ్యలో నేను కట్ చేసేసే గైస్, సారీ. అంటే స్మెల్ట్ కోసం టైం పడుతుంది అనుకోండి, మధ్యలో కట్ చేసేసా. దాని తర్వాత క్రీపర్ సౌండ్ వినపడదు, అందుకని మళ్ళీ ఆన్ చేసేసా. మధ్యలో కట్ అయితే చేసేసా. సో మనమైతే ఫుడ్ తినేసాం. ఇంకేమైనా ఉన్నాయా ఇంట్లో? టార్చ్లు ఎన్ని పెట్టుకొని నేను పెట్టలేదా ఇంటికి? ఓకే గైస్, పైన కూడా పెట్టేద్దాం. అటుకోండి పోదా, పర్వాలేదు, దగ్గరలో పెట్టేద్దాం. నాకు ఇప్పుడు మళ్ళీ బద్ధకంతో ఇంకో టవర్ కట్టడానికి, దాని మీద ఎక్కడానికి, దాని తర్వాత మళ్ళీ పెట్టడానికి టైం లేదు. ఫుడ్ కూడా బ్రేక్ చేసేస్తారేమోనా అమ్మా. ఓకే గేమ్లోకి అయితే చేసాం. మనం అటు సైడ్ వెళ్ళి ఒకే కోసం ఎదుగుదాం. ఇటు సైడ్ వెళ్దాం, ఎందుకంటే నాకు కనపడుతుంది కాబట్టి. ఓ ఇది అదేనా కేవ్?
నేను దారిలో మర్చిపోతున్నాను, ఎటు సైడ్ పోతున్నా ఎటు సైడ్ వస్తున్నా అనేది. ఇటు సైడే వచ్చాయి కదా మొన్న. నా ఫస్ట్ ఐరన్ కూడా ఇక్కడనే దొరికింది. అవునా, ఇక్కడేనా? అది కూడా గుర్తులేదు నాకు. 1 వీకా, హాఫ్ వీక్ మొత్తం వదిలేసా కదా వీడియోస్ పెట్టకుండా, ఆడకుండా. ఒక ఎస్టర్డే రాత్రి అర్ధరాత్రి ఇల్లు కట్టి వదిలిపెట్టేసా. ఫామ్ కట్టి, ఈ పెన్ను కట్టి, పెన్నా ఏమంటారు గైస్, ఆల్మోస్ట్ పెట్టే పెన్నేగా, పిఎన్ పెన్. 2 పెన్లే ఉన్నాయిగా, పర్వాలే, అవసరం లేదులే. ఇక్కడ పైకి ఎక్కుదాం. ఓకే, కేస్ ఏమైనా దొరికేది ఉందా లేదా ఇక్కడ? మనకి దొరికేటట్టే లేదు. ఇక్కడైతే కట్ చేసేస్తున్నా గైస్. కేవ్ దొరికిన దగ్గర ఆపుదా. ఇక్కడ గైస్, ఇది కేవే అనుకుంటా. మధ్యలో ఏం గ్యాప్ ఇవ్వలేదా మీకు? సారీ గైస్, మధ్యలో కట్ చేసినప్పుడు నేను గ్యాప్ ఇవ్వడం నేర్చుకుంటాను నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి, లేకపోతే ఈ ఎపిసోడ్లోనే పెట్టేస్తా గైస్ ఎడిటింగ్లో. ఓకే, కేవ్ లోపలికైతే వెళ్ళిపోదాం. ఇదంతా సవానా ఉంది. ఇది కేవేనా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఏదో ఒకటి. ఇక్కడ ఈఎక్స్పీ అమ్మా రివేన్ ఉందిగా ఇక్కడ, మంచిగా లోపల మైనింగ్ చేసుకోవచ్చు. వాటరు ఇంత ముందు దొరికిన కేవ్లో కూడా జంప్ చేసా అని ఆనందపడే లోపల వచ్చి రివీన్ లోపల పడ్డా. సో పర్వాలేదు, మనకు కావాల్సింది కూడా అదే కాబట్టి. కానీ ఇది వాటర్తో నిండుందిగా. ఇటు సైడ్ వాటర్ లేవు గైస్. కాపర్ అవసరం లేదు మనకి. కాపర్ అప్డేట్ వచ్చిన తర్వాత కూడా కాపర్ ఎవడన్నా వాడుతున్నాడా? స్టార్టింగ్లో ఆర్మర్ చేసుకోవడం తప్ప వాడడు. వావ్, క్రీపర్ అన్నా మామా దూరం వెళ్ళుమా. నా లైట్ పోయింది గైస్, ఒక టార్చ్ వేస్ట్ గైస్. మళ్ళీ వాటర్. ఇక్కడ కార్నర్కి ఉంది. కార్నర్కి ఏమైనా ఉన్నాయా? పైకి కాపర్ మళ్ళా మేబీ లోపల ఇంకా వస్తున్నాయేమో. టైం వేస్ట్ అవుతుంది ఇంకా లోపలికి. ఓకే, ఇంకా పైకి వెళ్ళొచ్చా? పికెక్స్ స్టోరీ తీసేద్దాం. ఒకవేళ పైన ఏమన్నా కనపడితే మళ్ళీ పైకి వెళ్ళడానికి ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది. ఊరికి ఒకసారి జంప్ చేసుకుంటా కాకుండా. ఓకే, తిండికి అక్కడేమైనా ఉందా? నాకు ఇది కనపడ్డది. ఉంది గైస్, స్విమ్మింగ్ చేసుకుంటే వెళ్ళిపోదాం. ఇక్కడ పక్కన లైట్ పెట్టి వెళ్దాం. ఓకే, ఇంకేమైనా కనపడుతుందా? అటు వెళ్దాం. ఎందుకంటే అక్కడ ఒకటి గ్రనైటా ఇందులో కొంటారు గైస్, రెడ్ కలర్ దువాకు, రెడ్ స్టోన్ కాదు. ఇది హోల్డ్ ఒకటి ఏమన్నా ఉన్నాయా? వాటర్ అక్కడ అన్ని కేవలం వదిలి పెట్టేసుకొని వచ్చి నేను ఇల్లు ఇక్కడ కట్టుకున్నా రివర్ పక్కన. దొరికెక్కే. ఓకే, టైమింగ్ చాలా ఎక్కువ టైం నేను రికార్డ్ చేసేసా. సో నేను ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా, మధ్యలో కట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఉన్న స్పైడర్ దొరికింది. ఇంకో ఏదో మాకు కనపడదే, ఇది నెక్కి చూసేద్దాం. షాడో కనపడదు ఏంది అది? క్రీపర్ మామా ప్లీజ్ పేలకు. ఓకే, షీల్డ్ ఉందిగా, మర్చిపోయా. దీని ఇంకో షార్ట్గా అయిపోద్దా? నేను స్పామ్ కొట్టేసా. సో స్పైడర్ని అయితే చంపేసాం. సో ఇప్పటికైతే టైం అయిపోతుంది కాబట్టి నేను ఇంకా పైకి వెళ్ళిపోయిన తర్వాత కలుద్దాం, ఇంటికి వెళ్ళిన తర్వాత మేబీ. గాయస్ అక్కడ చూడండి గైస్. ఓకే, అక్కడ చూడండి గాయస్ ఇల్లు. అండ్ నేను ఇంటికి వచ్చే మధ్యలో ఒక మంచి కేవ్ చూసా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే దానికి వెళ్ళిపోదాం. ఆ కేవ్ చూసి కూడా నేను వదిలేసి వచ్చేసింది, ఎందుకంటే నేను ఎక్కువ టైంలో అయితే నా వీడియోస్ ఉంచాను. ఎందుకంటే నా బీనర్ ఛానల్కి అంత ఎక్కువ మంది పెద్ద వీడియోలు అయితే చూడరు. అండ్ నేను రీస్టార్ట్కి ముందు కూడా 30 minutes 40 minutes వీడియోస్ పెట్టి తొక్కలో సారీ గైస్ టైం మొత్తం వేసేసా. సో ఇప్పటికైతే సారీ గైస్. బాయ్ బాయ్ ఇక్కడ పెట్టేసా. ఇప్పుడు ఇక్కడ బ్లాగ్ పెట్టారా? వదిలే, మనం పొద్దున్న చేసేద్దాం. సో బాయ్ గైస్, బాయ్ టాటా గయా.